దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరొకసారి ఇటు రీతిగా కలుసుకునే ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదించారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, వందనాలు నాయన. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని పిల్లలకు అందించడానికి సిద్ధపడుతుండగా సహాయం చేయండి. మీరే తోడుగా ఉండి నీ శ్రేష్టమైన మాటని పిల్లలకు వినిపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని రక్షకుడు ప్రభు యేసు దయగల నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు అంశభాగం అవిశ్వాసము. మొదటిగా మనం విశ్వాసము అనేది చూసాం. ఇది క్రైస్తవులకి ఉండదగినది. విశ్వాసం లేకుండా ఇష్టడుగా ఉండలేడు. ఈ విశ్వాసాన్ని తుదమట్టుకు వాడు చేపట్టాలి, అప్పుడే క్రీస్తులో పాలివాడు. కాబట్టి విశ్వాసిగా ఉండాలి అని నేర్చుకున్నాం. అయితే ఈ విశ్వాసిగా ఉన్నవాడు ఏ స్థితిలో ఉంటే వాడు అల్ప విశ్వాసి అవుతాడో ఆ మాటలు కూడా విన్నాం. ఈరోజు అవిశ్వాసి అంటే విశ్వాసం లేనివాడు, అంటే దేవుడు అంటే నమ్మకం లేనివాడు. సాధారణంగా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుడి చేత సృజింపబడిన వారు కనుక అందరూ కూడా విశ్వాసంతో జీవించాలని ప్రభువుని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా అపనమ్మకతో ఉండాలని ప్రభువు ఇష్టపడట్లేదు. ప్రతి వారు కూడా ఆయన ఉన్నాడు అని నమ్మవలను కదా అని అంటాడు. అయితే ప్రియులారా, ఏ వ్యక్తి అయినా విశ్వాసం లేకుండా ఒకవేళ అవిశ్వాసిగా కనుక ఉన్నట్లయితే, అంటే దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తిగా ఉన్నట్లయితే అసలు ఏం జరుగుతుందో చూసి మనం కొన్ని మాటలను పరిశీలన చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అవిశ్వాసులు అనబడిన వారు ఏమవుతారో చూద్దాం. మొదట మనం 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం నుండి 8వ వచనంలో ఇక్కడ మనకి ఒక జాబితా కనబడుతుంది. వారు ఎవరనగా అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందే పరిస్థితికి వెళ్ళేవారు, అంటే అగ్నిగుండములోనికి వెళ్ళేవారి జాబితా. ఈ జాబితాలో మనకి అవిశ్వాసులు అనబడిన వారు కనబడుతూ ఉంటారు. అంటే అవిశ్వాసులు అగ్నిగుండానికి వెళుతారు అని ఇక్కడ ఈ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియులారా. అంటే ఒకవేళ ఒక వ్యక్తి కనుక దేవుని మీద నమ్మకం కలిగి ఉండకపోతే, విశ్వాసంలో ఉండకపోతే, అవిశ్వాసిగా కనుక ఉన్నట్లయితే, అంటే దేవుడు లేడు, ఎవరు లేడు అన్నట్టుగా వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అని అంటే బైబిల్ చెబుతుంది, ఆ వ్యక్తి అగ్నిగుండములోనికి వెళ్ళిపోతాడు. మండు గుండములో వాడు పాలు పొందుతూ ఉంటాడు, అవిశ్వాసి అని ఇక్కడ ఈ 8వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అవిశ్వాసి అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు కనుక ఏ ఒక్కరు కూడా అవిశ్వాసిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. అయితే ఒక వ్యక్తి అవిశ్వాసిగా ఉండిపోవడానికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన మాటను చదువుకుందాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాను అని అంటున్నాడు. ప్రియులారా, దేవుని మాట వినటం వల్ల ఒక వ్యక్తి విశ్వాసగా మారుతున్నాడు. వినటం వల్ల విశ్వాసం కలుగును. ఇదిగో సృష్టిని సృజించాడు దేవుడు, సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు, ఓ మానవుడా నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు అని ఎవరైతే దేవుని మాట వింటాడో వాడు విశ్వాసంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఆ మాటను ఒక వ్యక్తి వినకుండా, అంటే అవిశ్వాసంతో ఉన్న వ్యక్తి వింటే వాడు విశ్వాసంగా మారే అవకాశం ఉంది.
కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే చెబుతున్నాడు, క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. అంటే సువార్త ప్రకాశముగా వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఏం జరుగుతుంది? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసిన అంటున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది సువార్త వారికి వినబడకుండా, లేదా సువార్త వినబడిన దాని విధానాన్ని వారు గమనించకుండా, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఏం చేస్తుందంటే గ్రుడ్డితనము కలుగు చేసును అని అంటున్నాడు. మనోనేత్రాలకు గ్రుడ్డితనం, కేవలము ఈ యొక్క బాహ్య సంబంధమైన నేత్రాలకు కాదు గుడ్డితనం, మనోనేత్రము. ప్రియులారా, మనోనేత్రం తెలుసుకుంటే సమస్యను గ్రహించగలరని మనం అందరం కూడా తెలుసుకుని ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ మనోనేత్రాన్ని వాడు గ్రుడ్డితనంతో నింపేస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు పౌలు గారి దేవుడు ఏమని చెప్పారో తెలుసా? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి అని అన్నారు. ఎందుకంటే అవిశ్వాసులు అనబడిన వారు అగ్నిగుండం పాలైపోతారు కనుక, విశ్వాసమైన నీవు వారితో పాలివారిగా ఉండొద్దు, జోడిగా ఉండొద్దు అని చెప్పి కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడటం అనేది 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. 15వ వచనంలో అంటున్నాడు, అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది. కాబట్టి అవిశ్వాసి యొక్క మనోనేత్రాన్ని తెరవకుండా చేస్తున్నాడు అపవాది కనుక మీరు అవిశ్వాసితో జోడిగా ఉండొద్దు అని అన్నారు. జోడిగా మీరు ఉండొద్దు అని అంటూ చెబుతూ ఉన్నారు. మనం తీతు పత్రికలో ఒక మాటను మనం గమనించినట్లయితే ప్రియులారా, ఏమని చెప్తున్నాడు చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు, వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి అని అంటాడు. ఇక్కడ అవిశ్వాసులు అనబడిన వారికి ఏది కూడా పవిత్రంగా ఉండదట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేవుడు లేడు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు కనుక వారికి ఏది పవిత్రంగా కనబడదు. అందుకని చూడండి, విశ్వాసం లేనిటువంటి వారు భయంకరమైన పనుల్లో వారు నిమగ్నంలో ఉంటారు. విశ్వాసి ప్రియులరా దైవ వ్యతిరేకమైన పనులకు దూరంగా ఉంటాడు. అవిశ్వాసి దేవుడు కాదన్న పనికి వాడు దగ్గరగా ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, వాడు మనోనేత్రము మూయబడింది కనుక, వాడు మనోనేత్రము తెరవబడే అవకాశం లేదు కనుక వాడికి ప్రతీది కూడా, అంటే అవిశ్వాసికి ప్రతీది కూడా వాడికి అపవిత్రంగానే కనబడుతుంది. వాడికి ఏది కూడా పవిత్రంగా ఉండేది కనిపించేది ఉండదు అన్నట్టు చెబుతున్నాడు. అందుకని దేవాతి దేవుడు ఇర్మియా ద్వారా ఏమని చెబుతున్నాడు అంటే ప్రియులారా, ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళి మనం చూస్తే 3వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచన భాగంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదును అని అంటూ ఉన్నాడు. చూసారా, వాళ్ళకి ఏది పవిత్రంగా కనపడదు కనుక, వారు భ్రష్టత్వంలో ఉన్నారు కనుక ఈ లేఖనాల ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, భ్రష్టులైన బిడ్డలారా. అవును, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే కనుక ఈ అవిశ్వాసులైనటువంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి రండి. ఏం చేస్తారట? మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. మీరు అవిశ్వాసులుగా ఉన్నారు కదా, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అని దేవుడైతే చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, ఎవరైతే అవిశ్వాసులుగా ఉండి ప్రియులరా ఆయన పిలిపి విని వస్తారో వారిని ఆయన బాగు చేయడానికి అవకాశం ఉంది. మనము ప్రియులరా 1 కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పిన మాటను మనం చూస్తే, ఈ అవిశ్వాసి ప్రియులరా ఆయన మాటను విని వచ్చినట్లయితే, వచ్చి ఆయన బోధను వింటున్నట్లయితే ఏం జరుగుతుందో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 24వ వచన భాగాన్ని మనం చూద్దాం.
అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను ప్రాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. ప్రియులరా, ఒకవేళ ఇక్కడ మనం చూసిన మాటను గమనిస్తూ ఉంటే దేవుని యందు ఉన్న సేవకులు బోధిస్తూ ఉంటే ఈ అవిశ్వాసి అనబడిన వాడు కూడా అక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందని అంటే, అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైన లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడతారు. అప్పుడు అతని హృదయ రహస్యములు బయటపడును. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను అని అంటున్నాడు. అంటే అవిశ్వాసి ప్రియులరా, బోధకుడు బోధించే ఆ బోధను కనుక వింటే, ఆ బోధను వినినప్పుడు ఏం జరుగుతుందని అంటే, తాను చేసేది పాపము అనే విషయం అతనికి తెలుస్తుంది. తనకు తెలిసి ఆ వ్యక్తి ప్రియులరా అప్పుడు తన పాపాన్ని గ్రహించి అతడు విమర్శింపబడి ఆ వ్యక్తి ఆ రోజున నిజంగా చెబుతున్న వారిలో దేవుడు ఉన్నాడు అని చెప్పి అనుకుని వాడు దేవునిలోనికి రావడానికి అవకాశం ఉంది అంటాడు. కాబట్టి అవిశ్వాసి ప్రియులరా దేవుని మాటను బట్టి, ఆయన పిలిచిన పిలుపుని బట్టి ఆయన యొద్దకు వస్తే వాడు తన పాపాన్ని తెలుసుకొని తాను పాపస్థితిని విడనాడి విశ్వాసిగా మారే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు ప్రియులరా. అయితే మనం ఇంకను గమనించినప్పుడు ప్రియులరా, మనం చూస్తూ ఉన్నప్పుడు అవిశ్వాసులను విశ్వాసులుగా చేయడానికి దేవుడైతే గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు ఇక్కడ. అయితే దేవునిలో ఉండి కూడా విశ్వాసములో ఉన్నామని చెప్పి అనుకుని కూడా అవిశ్వాసులుగా మారిన వారు బైబిల్లో కనబడతారు మనకి. ఎవరు అని అంటే, ఉదాహరణకి తోమా. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యారు. పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు 10 మందికి కనబడ్డారు. మీరు వచ్చి చూడండి, నా గాయాలు చూడండి అని చెప్పి చూపించారు. వెంటనే వారు నమ్మారు. ఆ సమయంలో తోమా లేడు. తర్వాత తోమా వచ్చిన తర్వాత తోమాతో చెప్పారు, తోమా, ప్రభు యేసుక్రీస్తు వారు మాకు కనబడ్డారు, మేము చూసాం అని అంటే వెంటనే అతడు అంటాడు, ఆయన చేతుల యొక్క గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు తనలో ఉన్న ఆ యొక్క స్థితిని పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై, తోమా, ఇదిగో నా యొక్క చేతులు గాయాలు, నా ప్రక్కలో ఉన్న గాయం చూసి నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండు అని చెప్పి చూసి నమ్మని వాడి కంటే చూడక నమ్మని వాడు ధన్యుడు అని అంటారు. అంటే యేసుక్రీస్తుని వెంబడించాడు, కానీ అతడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే అవిశ్వాసంతో ఉన్నాడండి. ఈ రోజున కూడా యేసుక్రీస్తు వారు మన కొరకు అనేకమైన కార్యాలు చేస్తుంటే ఇంకా కొంతమంది ఈ కార్యం చేస్తేనే కానీ నేను నమ్మను అనేవారు ఉంటూనే ఉన్నారు. వారి దేవుడు ఒకవేళ అవిశ్వాసులుగా లెక్కిస్తాడేమో జాగ్రత్త. ఎవడైనా అవిశ్వాసిగా ఉన్నాడా ప్రియులారా, వాడు అగ్నిగుండానికి పాత్రుడు అవుతున్నాడు. కాబట్టి అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండడానికి మనం సిద్ధపడాలి. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచన భాగంలో ఇక్కడ అవిశ్వాసి కంటే చెడ్డవాడని ఒక పరిస్థితిని బట్టి దేవుడు చెబుతున్నాడు. చూద్దాం. 1 తిమోతి 5:8 వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును అని అంటున్నాడు. అంటే ఒక విశ్వాసి ఉన్నాడు, లేదా ఒక విశ్వాసి ఉంది. ఆ విశ్వాసి తన స్వకీయులను సంరక్షించాలి, తన ఇంటి వాళ్ళని సంరక్షించుకోవాలి. భర్త భార్యను, భార్య భర్తను,
తల్లిదండ్రులు పిల్లల్ని ఈ రీతిగా సంరక్షించాలి పిల్లల. ఆ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. విశ్వాసుల కుటుంబం, నీ విశ్వాసివి కానీ నీ కుటుంబీకులను సంరక్షించలేని స్థితిలో నువ్వు ఉండిపోతే, ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఒక వ్యక్తి తన స్వకీయులను అనగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే ఆ వ్యక్తి అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. ఇక్కడ ఈ రోజున మనం చూస్తుంటే చాలామంది స్త్రీలు, ఎక్కువ మంది స్త్రీలు ప్రియులరా విశ్వాస యాత్రలో ఆ యొక్క మరి సంఘాలలో ఉంటూ ఉన్నవారు కనబడతారు. కనుక ఈ స్త్రీల పరిస్థితి చూస్తూ ఉంటే స్త్రీలు వస్తారు, పురుషులు రారు. ఎక్కువ మంది పురుషులు ఆ యొక్క దైవ సన్నిధికి వచ్చేవారు కనబడరు. మరి వారి విషయంలో వీరు ఎలా ఉన్నారని అంటే చాలా అజాగ్రత్తగా కనబడుతూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకేమి తెలియను అని కొరింథీయులు అని అంటే, పత్రికల్లో ఏమంటాడు? అక్కడ మన పేతురు గారు ఏమంటాడు? వాక్యం వలన వారిని రాబట్టబడవచ్చు, నీ సత్ప్రవర్తన వలన వారిని రాబట్టబడవచ్చు అని చెప్పి, నీ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ ప్రవర్తన చూసి నీ భర్తను దేవాలయానికి నువ్వు రాబట్టుకోవచ్చు. అవిశ్వాసి అయిన భర్తను విశ్వాసము కలిగిన స్త్రీ రాబట్టాలి, సంరక్షించాలి తన భర్తను. కానీ చాలామంది స్త్రీల ప్రియులరా, నా భర్త సంగతి నాకు అనవసరం అండి, నేను వచ్చాను అని చెప్తూ ఉంటారు. అలాంటి వారి కొరకు అంటూ ఉన్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు కనుక నీ ఇంటి వారిని కనుక నీవు సంరక్షించుకోలేకపోతే నీవు అవిశ్వాసి కన్నా చెడ్డ వ్యక్తివి అన్నాడు. కాబట్టి ఇది అవిశ్వాసం అనేది చాలా భయంకరమైనది కనుక, భయంకరమైన శిక్షకు తీసుకుని వెళ్తుంది కనుక, అవిశ్వాసాన్ని వీడి విశ్వాసంలోనికి వచ్చి విశ్వాసులుగా సాగిపోవాలని కోరుకుంటూ ఇంతటి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవ, వందనాలు నాయనా. ఇంతవరకు నీ పిల్లలకు అవిశ్వాసాన్ని గురించిన మాటలు తెలియపరచాను, విన్నారు. ఏ ఒక్కరు అవిశ్వాసమున వారిని దగ్గరకు వచ్చి అవిశ్వాసాన్ని విడిచి విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకొని విశ్వాసయాత్రలో సాగిపోయే ధన్యతనివ్వండి. వీళ్ళ ప్రతి ఒక్కరిని కూడా నేను ఆత్మలో బలపరిచి నడిపించమని రక్షకుడు ప్రభువైన యేసు దయగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసము సదాకాలం అందరికీ తోడు ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.